మనం యూట్యూబ్లో ఆర్యుల దండయాత్ర గురించిన వీడియోలు గమనిస్తే దాదాపు 70% వీడియోలు దండయాత్ర జరిగింది అని సమర్థిస్తుండగా కేవలం 30% వీడియోలు మాత్రమే ఇది జరగలేదు అని వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి మన భారతదేశ చరిత్రపై ఎంతటి అజ్ఞానంగా మాట్లాడుతున్నారో, చరిత్రను వక్రీకరించే కుట్ర ఎంత లోతుగా సాగుతోందో స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఎవరు సృష్టించారు? సరైన ఆధారం లేకపోయినా నేటికి ఎందుకు దీన్ని కొనసాగిస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై ఛానల్. బ్రిటిషర్లు మన దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. ఈ 2 శతాబ్దాల కాలంలో వారు సాగించిన దోపిడీ, ఆకృత్యాలు, దౌర్జన్యాలు భారతీయులమైన మనకు తెలియంది కాదు. ఎందరో వీరులు తమ ప్రాణాలను, మానాలను పరంగా పెట్టి పోరాడి చివరికి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అయితే బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్తూ తమ విభజించు పాలించు అన్న ఆలోచనతో 2 వినాశకరమైన కుట్రలకు తెరలేపారు. అందులో మొదటిది మత ప్రాతిపదికన మన దేశాన్ని భౌగోళికంగా 2గా విభజించడం అయితే, రెండవది జాతి పేరిట సాంస్కృతిక విభజన తెచ్చే ఆర్యుల దండయాత్ర అనే కల్పిత సిద్ధాంతానికి ఊపిరిపోయడం. దేశ విభజన అనేది మనం ఎన్నటికీ మరువలేని, మన చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయిన ఒక విషాద ఘట్టం. ఆ సమయంలో ఎంతటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందో చరిత్ర చెబుతోంది. దేశ విభజన అనేది ఒక ముగిసిన ఘట్టం. కానీ బ్రిటిష్ వారు వెళ్ళి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అంతర్లీనంగా కొనసాగుతూ ఉత్తర దక్షిణ భారతాల మధ్య నిరంతరం చిచ్చుపెడుతున్న మరో దుర్మార్గమైన బ్రిటిష్ వారి కుట్రే ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని 1850లో బ్రిటన్లో పనిచేసిన మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. సంస్కృతం మరియు ప్రాచీన యూరోపియన్ భాషలైన గ్రీక్, లాటిన్లలోని పదాలు ఒకేలా ఉండడం గమనించిన మ్యాక్స్ ముల్లర్ భారతీయ మూలాలు యూరోప్లో ఉన్నాయని, అక్కడి నుంచే ప్రజలు ఇక్కడికి వలస వచ్చారు అనే ఊహాజనితమైన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడు. నిజానికి ఆర్యుల దండయాత్ర కథ రావడానికి ముందే యూరోపియన్ విద్యావేత్తలే సంస్కృతాన్ని అత్యున్నత భాషగా, భారత నాగరికతను సమస్త విజ్ఞానానికి మూలస్థానంగా గుర్తించారు. ప్రపంచంలోని సమస్త జ్ఞానానికి, సంస్కృతికి అసలైన మూలం భారతదేశమే అని జర్మనీకి చెందిన ప్రముఖ తత్వవేత్త ఫ్రెడరిక్ స్పష్టం చేశాడు. అలాగే ఖగోళ శాస్త్రం, జ్యోతిషం వంటి సమస్త ప్రాచీన విజ్ఞానాలు గంగా నది తీరాలైన భారతదేశం నుంచి లభించాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను అని ఫ్రాన్స్ చెందిన వోల్టర్ స్పష్టం చేశాడు. ప్రాచీన గ్రీకు, రోమన్ మరియు ఈజిప్ట్ పురాణ గాథలు, సృష్టి సిద్ధాంతాలు అన్నీ భారతీయ బ్రాహ్మణ సాంప్రదాయాల నుంచే స్వీకరింపబడ్డాయి అని బ్రిటన్కి చెందిన జాన్ హావెల్ స్పష్టం చేశాడు. మార్క్ ట్వైన్ భారతదేశం మానవజాతి ఊయల, భాషలకు జన్మస్థలం, సమస్త చరిత్రకు తల్లి వంటిది అని స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా నాటి పాశ్చాత్య మేధావులే సమస్త నాగరికతలకు భారతదేశమే మూలమని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆర్య దండయాత్ర సిద్ధాంతం మీద విమర్శలు వెల్లువెత్తడంతో మ్యాక్స్ ముల్లరే 1888లో తాను రాసిన బయోగ్రఫీస్ ఆఫ్ వర్డ్స్ అండ్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే గ్రంథంలో ఆర్యులు అంటే జాతి కాదు, అది కేవలం ఒక భాష మాట్లాడే వ్యక్తులను సూచించే పదం మాత్రమే అని, ఆర్య జాతి, ఆర్య రక్తం అంటూ మాట్లాడడం చాలా తప్పు అని స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో ఆనాడే శాస్త్రీయంగా ఆర్యుల దండయాత్ర అనే సిద్ధాంతానికి తెరపడింది. కానీ లార్డ్ మెకలే భారతదేశంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల మన పాఠ్యాంశాల్లోకి పాశ్చాత్య భావజాలం చొచ్చుకురావడంతో ఈ దండయాత్ర కథ మన చరిత్ర పుస్తకాల్లోకి మళ్ళీ వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం ఈ తప్పుడు కథనాన్ని తొలగించలేదు. పైగా మన చరిత్ర పాఠ్యపుస్తకాలను రచించే బాధ్యతను
డిడి కోశాంబి, ఆర్ఎస్ శర్మ, రోమిల థాపర్, ఇర్ఫాన్ హబీబ్ వంటి మార్కిస్ట్ భావజాలం కలిగిన చరిత్రకారులకే అప్పగించారు. మార్కిస్ట్ దృక్పథానికి కట్టుబడిన వీరు ఒక నిర్దిష్ట అజెండాతో మ్యాక్స్ ముల్లర్ సిద్ధాంతానికే మద్దతు పలికారు. జాతి వివక్ష వివాదాలకు కారణమై యూరోప్లోనే విశ్వనీయతను కోల్పోయిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి తిరిగి ప్రాణం పోశారు. ఫలితంగా తరతరాలుగా పాఠశాలల్లో చదువుకున్న ఈ తప్పుడు కథనాలే నేటికి ఎందరో మేధావులు నిజమని నమ్ముతూ తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాలం మారి పురావస్తు పరిశోధనలు పెరిగి దండయాత్ర వాదన నీరుగారుతున్న సమయంలో చరిత్రకారులు రంగు మార్చి ఇది దండయాత్ర కాదు, కేవలం వలస మాత్రమే అంటూ సరికొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. డిఎన్ఏ పోలికలు, గుర్రాల రాక వంటి అసంపూర్ణ వాదనలతో ఈ కల్పిత సిద్ధాంతాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే దారుణం ఏంటంటే ఆర్యుల దాడికి భయపడి భారతదేశంలో అప్పటికే ఉన్న ద్రావిడులు దక్షిణానికి పారిపోయారనే మరో విషపూరిత కట్టుకథను తెరపైకి తెచ్చారు. దీని ఫలితంగానే నేడు దేశాన్ని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ రెండుగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇది దేశ సమగ్రతకు ఎంతో ప్రమాదం. ఈ ఆర్యుల దండయాత్ర ఒక కల్పిత కథ అని చెప్పడానికి మన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మన ప్రాచీన వేదాలలో ఎక్కడ కూడా ఆర్యులు బయట నుంచి దండయాత్ర చేసి వచ్చినట్లు ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే మరో బలమైన ఆధారం ఏంటంటే 2000 ఏళ్ళ సంవత్సరాల క్రితమే మనుస్మృతిలో ఆర్యవర్తం అంటే హిమాలయాలకు, వింధ్య పర్వతాలకు మధ్య ఉన్న పవిత్రమైన ప్రాంతం అని స్పష్టంగా నిర్వహించాడు. మన ప్రాచీన భారత సాహిత్యాన్ని, గ్రంథాలను పరిశీలిస్తే ఈ సిద్ధాంతం ఎంత పచ్చి అబద్ధమో స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించాడు. ఆర్యులు బయట నుంచి భారతదేశానికి వచ్చారని కానీ, స్థానిక ప్రజలను ఓడించారు అని కానీ ఋగ్వేదంలో ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పాడు. అంతేకాకుండా ఆర్య అనేది కేవలం భాష, సంస్కృతికి సంబంధించిన పదమే తప్ప ఒక జాతికి సంబంధించినది కాదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇలా మన ప్రాచీన గ్రంథాలను పరిశీలించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు రాసిన పుస్తకాలు చదివినా ఈ వలస సిద్ధాంతం పూర్తిగా తప్పని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి బ్రిటిష్ వ్యక్తి అయిన మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన ఆర్యుల దండయాత్ర అనే ఊహాజనిత సిద్ధాంతాన్ని మనం నమ్మాలా, లేక మనుస్మృతి వంటి మన దేశ గ్రంథాలు స్పష్టం చేసినట్లుగా హిమాలయాలకు దిగువన గల పవిత్ర ప్రదేశమే ఆర్యులు లేదా భారతీయుల మూలం అన్న సత్యాన్ని స్వీకరించాలా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. పురావస్తు పరంగా ఎలాంటి ఆధారాలు లేని ఈ తప్పుడు కథనాన్ని బ్రిటిష్ పాలకులు తమ స్వార్థం కోసం సృష్టించారు అన్న విషయం గ్రహించి ఇప్పటికైనా మనం ఈ సిద్ధాంతానికి స్వస్తి పలకాలి. దేశానికి మేలు చేసే నిజమైన చరిత్రను గౌరవిస్తూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే నిరూపణ లేని సిద్ధాంతాలను మనం పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ ఆర్యుల దండయాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజమా లేక కల్పితమా? దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని చారిత్రక ఆసక్తికర విషయాలు కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.